హాయ్ మాస్టర్స్, అందరికీ డివైన్ మార్నింగ్. వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్. ఫ్రెండ్స్, మనము తయ్యబ గ్రహయాత్ర అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని అయితే అందుకుంటున్నాము. అందులో ఇప్పటి వరకు మనం 11 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు 12th ఎపిసోడ్స్ అమర శరీరాలు. అయితే వివిధ గ్రహాలకు చెందినటువంటి ఈ అమర శరీరాలు తయూబ గ్రహంలో ఎందుకు సంరక్షించబడుతున్నాయి అనేటువంటి అద్భుతమైన విషయాలను మనం తెలుసుకుందాం మాస్టర్స్. అయితే అంతకంటే ముందుగా నేను కొన్ని విషయాలు షేర్ చేసి మనము బుక్లోకి వెళ్ళిపోదాము. అయితే ప్రస్తుతం ఎవరైతే ఈ భూమి మీద ఈ మానవ దేహంలో ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా అదృష్టవంతులు మాస్టర్స్. ఎందుకంటే కోట్ల జన్మలు ఎత్తిన దొరకనటువంటి అద్భుతమైన జన్మ ఇది. ఈ జన్మ కోసం ఎన్నో లక్షల కోట్ల ఆత్మలు క్యూలో నిలబడి ఎదురు చూస్తున్నాయి మానవ దేహం కోసం. దివ్యాత్మ స్వరూపులైన తల్లిదండ్రుల కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎలా పడితే అలా కనే వాళ్ళ కోసం కానే కాదు. అలాగే కోటాను కోట్ల గ్రహాలన్నీ వాళ్ళంతా కూడా ఇప్పుడు భూమి వైపే చూస్తున్నారు. ఇక్కడ ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఈ మానవ దేహంలో ఉన్నటువంటి దివ్యాత్మ స్వరూపులను చూసి వాళ్ళు ఎంతో ఈర్ష్యపడుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో మేము లేమే మేము అక్కడ మానవ దేహం నుండి చూడలేకపోతున్నామే, ఆ అనుభవాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయలేకపోతున్నామని ఎంతోమంది ఎంతో ఆర్ద్రతతో ఉన్నారు మాస్టర్స్. అటువంటి సమయంలో, ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో, ఇటువంటి అద్భుతమైన సమయంలో ఎవరైతే ఈ మానవ దేహంలో ఉన్నారో వాళ్ళంతా కూడా అసలు ఎంతో గర్వపడాల్సిన సమయం మాస్టర్స్ ఇది. అయితే భూమానవులు 80% అసలు అజ్ఞానంలో ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు, అసలు ఈ విలువైన సమయాన్ని ఎంత వృధా చేసుకుంటున్నారంటే, అసలు ఈ మానవ దేహం కోసం మనము కొన్ని యుగాలు యోనిలోకంలో ఎదురు చూసి ఈ భౌతిక దేహాన్ని మనం సంపాదించుకున్నాం. ఈ అద్భుతమైన సమయంలో ఈ భూమి మీద ఉన్నామంటే నిజంగా దీని విలువ మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి మాస్టర్స్. మన భౌతిక దేహం విలువ తెలుసుకోవాలి. ఈ జన్మ విలువ తెలుసుకున్నప్పుడే మనం ఈ జన్మ యొక్క లక్ష్యాన్ని, సార్థకతను పూర్తి చేసుకోగలం మాస్టర్స్. లేదంటే ఈ భౌతిక దేహం వదిలిన తర్వాత ఆత్మ ఎంతో క్షోభిస్తుంది. అద్భుతమైన జన్మను వృధా చేసుకున్నామే అని ఎంతో రోధిస్తుంది మాస్టర్స్. అయినా కూడా ఇక ఈ జన్మ ఎప్పటికీ తిరిగి రాదు. అంతటి అద్భుతమైన జన్మలో మనం ఉన్నాం మాస్టర్స్. అయితే చాలామంది కూడా వాళ్ళ విలువైన సమయాన్ని ధ్యాన సాధన కోసం, ఆత్మజ్ఞానం కోసం కాకుండా అనవసరమైన ప్రాపంచిక విషయాల కోసం, అనవసరమైన విషయాల కోసం వృధా చేస్తున్నారు మాస్టర్. ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇతర లోకవాసులు మన భూమిని ఒక గ్రహంగా, ఈ భూమి మీద ఉన్న మానవులను భూమానవులుగా మాత్రమే చూస్తారు తప్ప వీళ్ళు ఇండియన్సా, లేకపోతే అమెరికన్సా, లేకపోతే చైనీసా అనే విషయం వాళ్ళు చూడరు. వీళ్ళది ఏ కులం, ఏ మతము, వీళ్ళు స్త్రీనా పురుషునా ఇది చూడరు. ఈ భూమానవులు అని మాత్రమే చూస్తారు. అలాగే ఈ భూమి మానవుల్లో దుష్ట మానవులు, దివ్య మానవులు, సాధారణ మానవులు ఇది మాత్రమే వాళ్ళు చూస్తారు తప్ప వీళ్ళది ఏ కులము, వీళ్ళది ఏ మతము, ఏ దేశము, ఏ భాష అనేది వాళ్ళు ఎవ్వరు కూడా చూడరు మాస్టర్స్. ఇటువంటి అద్భుతమైన గ్రహం మీద, భూగ్రహం మీద ప్రస్తుతం మనం మానవ దేహంలో ఉన్నామంటే నిజంగా మనము ఎంతో పెట్టి పుట్టిన వాళ్ళం మాస్టర్స్. అయితే ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకొని ఆత్మజ్ఞానంతో ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారో వాళ్ళు మాత్రమే ధన్యులు మాస్టర్స్. వాళ్ళు సృష్టి మొత్తం దృష్టిలో చిరస్థాయిగా నిలిచిపోతారు, అందరికీ పూజ్యనీయులుగా మారిపోతారు. అలా కాకుండా ఈ విలువైన ఈ యొక్క జన్మను కానీ వృధా చేసుకుంటా ఏదైతే మనము భక్తి అని, అసలు భక్తి అనే పదానికి అర్థమే తెలియదు చాలామందికి. ఏదో స్వప్రయోజనాల కోసం, ఏదో వాళ్ళ కోరికల కోసమే ఆ పూజలని, వ్రతాలని, ప్రార్థనలని, పొర్లు దండాలని, తీర్థయాత్రలని, పుణ్యక్షేత్రం ఇలా కాలక్షేపం చేస్తూ సమయాన్నంతా వృధా చేస్తున్నారు మాస్టర్స్. నేనే ఒక దైవము, నా లోపల ఉన్న ఆత్మే ఎంతో అద్భుతమైన దివ్యాత్మ స్వరూపం అయినప్పుడు నేను ఇతరుల కాళ్ళు పట్టుకోవడం, కనబడిన రాతి కల్లా, చెట్టు కల్లా మొక్కటము, ఆ యొక్క
గురువులని వాళ్ళని వీళ్ళని వాళ్ళ పాదాలకు మొక్కటం వల్ల నా ఆత్మ ఎంతో క్షోభిస్తుంది మాస్టర్స్. ఎందుకంటే నేనే దైవము, నా లోపలే సమస్త జ్ఞానము ఉంది, నేనే ఈ సృష్టిలో ఒక అద్భుతమైన ఒక దైవాత్మ స్వరూపం అయినప్పుడు నేను ఇతరులకు మొక్కటము, ఇతరుల కాళ్ళు పట్టుకోవటము, వాళ్ళ చుట్టూ తిరగటము, అంటే నన్ను నేను నీచంగా చూసుకోవడమే, నన్ను నేను అధోగతి పాలు చేసుకోవడం మాస్టర్స్. ఈ విషయం చాలామంది తెలుసుకోలేకపోతున్నారు. మనలో ఉన్నటువంటి ఆత్మ ఇవన్నీ చూసి ఎంతో క్షోభిస్తుంది మాస్టర్స్. చక్రవర్తిలా ఉండాల్సిన మనము భిక్షగాడిలా ఒక బానిసలా మారిపోయి ఎవరో ఒకరు మాకు సహాయం చేయండి, మా బాధలు తీర్చండి, మా కోరికలు తీర్చండి అని మనము ఎందుకు ఇలా ఇతరులను ప్రాధేయపడుతున్నాం అనే విషయం అయితే మనము ఎందుకు అలా చేస్తున్నాం అనేది చాలామంది తెలుసుకోవాల్సిన విషయం మాస్టర్స్. మనల్ని మనమే హీనపరుచుకుంటూ మనల్ని మనమే దిగజార్చుకుంటూ ఉండడం తప్ప ఇంకా వేరే దీనివల్ల ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి వీలైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రాపంచిక విషయాలు పక్కన పెట్టి ఇటువంటి అనవసరమైన విషయాలకి సమయాన్ని వృధా చేయకుండా ధ్యాన సాధన ఆత్మజ్ఞానాన్ని పెంచుకోవాలని, వారి యొక్క ఆత్మాభివృద్ధికై కృషి చేసుకోవాలని అయితే నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మాస్టర్స్. అయితే ఇది ఎంతమంది వింటారు, ఎంతమంది దీన్ని స్వీకరిస్తారు అనేది ఇంకా వాళ్ళ వ్యక్తిగత విషయము. అయితే మనకి తావోరీస్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ దైవము లేదు, దెయ్యము లేదు, ఉన్నదంతా మాస్టర్స్ మాత్రమే. వీళ్ళంతా భూమి మీదకి ఎందుకు వచ్చారంటే ఏ మతాలను సృష్టించడానికో లేకపోతే మనం పెట్టే ప్రసాదాల కోసం, మనం చేసే భజనల కోసమో అభిషేకాల కోసం అయితే కానే కాదు. వీళ్ళు ఈ అజ్ఞాన మానవులకు జ్ఞానాన్ని పంచడానికి మాత్రమే వీళ్ళంతా భూమి మీదకి రావడం జరిగింది మాస్టర్స్. వీళ్ళు ఇచ్చిన జ్ఞానాన్ని కూడా ఎందుకు గ్రంథస్థం చేశారు అంటే అందులో ఉన్నది జ్ఞానం, అంతేగాని ఇవి పవిత్ర గ్రంథాలని పూజ గదుల్లో పెట్టుకొని పూజించుకోవటమో లేకపోతే వాటిల్ని ఏదో పవిత్రంగా చూడడానికో కాదు. అందులో ఉన్న ఆ గ్రంథంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనము చదివి అర్థం చేసుకొని వాళ్ళు ఏం చెప్పారు మనకి అని దాన్ని ఆచరించడానికి మాత్రమే ఈ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం జరిగింది మాస్టర్స్ అంతా. అయితే ఈ యొక్క దుష్టమానవులు వీటినన్నిటిని కూడా ఈ గ్రంథాల్లో ఉన్నటువంటి సత్యాన్ని ముసుగులేసి మసిబూసి మారేడుకాయ చేసి వాటిని మనకి అందనివ్వకుండా అసత్యాలకి రంగులు అద్ది వాటిల్ని సత్యాలుగా ఈ మానవులకు అందించడం జరిగింది. అందుకే పత్రి సార్ ఏం చెప్పారంటే ఓల్డ్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ అని 2 భాగాలు చేశారు జ్ఞానాన్ని. ఎందుకంటే ఈ ఓల్డ్ ఎనర్జీ జ్ఞానాన్ని అంతా కూడా తారుమారు చేశారు మాస్టర్స్. ఒక్క భగవద్గీతను మాత్రమే టచ్ చేయలేకపోయారు, కానీ మిగతా అన్నింటిలో కూడా ఎన్నో విషయాలను మనకు సత్యాలను తీసివేశారు, కొన్నింటిని ఇందులో యాడ్ చేయడం జరిగింది అసత్యాలని. అందువల్ల పత్రి సార్ ఏం చెప్తారంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఒక 100 సంవత్సరాల నుంచి వస్తున్నటువంటి జ్ఞానాన్ని మాత్రమే మీరు తీసుకోండి. ఇదంతా కూడా న్యూ ఏజ్ మాస్టర్స్ మనకిస్తున్నటువంటి జ్ఞానం మాస్టర్స్. వీటిల్ని అంత ఈజీగా ఎవరు కలుషితం చేయలేరు. ఎందుకంటే ఇది ఎవరైతే ఆధ్యాత్మికంగా పురోగభివృద్ధి చెందుతున్నారో, ఆత్మజ్ఞానం కోసం పరితపిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అంతా అందుతుంది. అందుకే దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సత్యాన్ని తెలుసుకొని విలువైన సమయాన్ని వృధా చేయకుండా ఈ మానవ దేహంలో ఉన్నప్పుడే ధ్యాన సాధన ద్వారా ఈ యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని, న్యూ ఏజ్ జ్ఞానాన్ని స్వీకరిస్తూ ఆత్మ జ్ఞానం ద్వారా మన ఆత్మాభివృద్ధికి కృషి చేసుకుందాం మాస్టర్స్. అయితే ఈ విషయాలు నేను చెప్పాలనుకున్నాను. మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే దయచేసి క్షమించండి మాస్టర్స్. ఇదైతే సత్యం సత్యం సత్యం. ఇప్పుడు మనం 12th ఎపిసోడ్ అమర శరీరాల గురించి చెప్పుకుందాం మాస్టర్స్. తావో మాట్లాడడం ముగించే సమయానికి ఆవిడ ఆర నిస్తేజంగా మారటం నేను స్పష్టంగా గమనించాను. వెలుపల వర్షం ఆగిపోయింది. సూర్యుడు తెల్లని మేఘాలను నీలి ఊదా రంగుల్లో మెరిపిస్తూ ప్రకాశిస్తున్నారు. చెట్లు చిరుగాలికి అల్లల్లాడే కొమ్మలతో తాజాగా వినూత్నంగా కనిపిస్తుంటే కదలాడే వాటి ఆకులపై పడిన నీటి తుంపరల్లో వేల హరివిల్లులు నాట్యమాడుతున్నాయి. పక్షుల మధురగానాలు, తుమ్మెదల ఝుంకారాలతో పాటు కాంతి యొక్క నిరంతర నాదం
సమ్మిళితమై సూర్యుడికి స్వాగతం పలుకుతోంది. నా జీవితంలో ఈ క్షణాలు మహత్తరమైనవి. మేం ఇరువురము మౌనంగా ఉండి మా చుట్టూ ఉన్న అద్భుత సౌందర్యాన్ని ఆస్వాదించడానికి మా ఆత్మలను అనుమతించాము. సమ్మోహన స్థితి నుంచి ఉత్సాహం ఉరకలు వేస్తున్న స్వరాలు, కేరింతలు, నవ్వులతో ఇహలోకంలోకి వచ్చి పడ్డాము. వెనుదిరిగి చూస్తే తమ తారాలపై ఎగురుతూ మమ్మల్ని సమీపిస్తున్న బియస్ట్రా, లిటోలి మరి లిటియోన్యూజీలు కనిపించారు. డోకోల ఎదుట వాటిని దింపి ఎలాంటి హంగామా లేకుండా ప్రఫుల్ల వదనాలతో లోపలికి ప్రవేశించారు. మేము లేచి నిలబడి వారికి స్వాగతం పలికి తయూబా భాషలో పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నాం. ఆ భాషలో మాట్లాడడం రాకపోయినా వారు మాట్లాడుకునేది ఆశాంతం నాకు అర్థమవుతోంది. కనుక ఇదేమీ పట్టించుకోనక్కర్లేకపోయినా నేను ఒకవేళ ఏదైనా మాట్లాడాలంటే ఏ సందర్భంలోనైనా ఫ్రెంచ్లో మాట్లాడితే ఆ భాషను వారు అర్థం చేసుకోలేకపోయినా నా సందేశాన్ని మాత్రం టెలిపతిక్గా అర్థం చేసుకునేవారు. హైడ్రోమిల్ పానీయాలతో సేద తీరాక ప్రతి ఒక్కరూ బయలుదేరడానికి సిద్ధమయ్యారు. నా మాస్కును ధరించి వారితో పాటుగా బయట వరకు అనుసరిస్తుండగా లటోలి నా దగ్గరకు వచ్చి నా నడుము చుట్టూరా తారాను జత చేసి తర్వాత నా కుడి చేతిలో లిటియోలాక్ను ఉంచారు. విహంగంలో స్వేచ్ఛగా విహరించగలిగే భావనకే నేను ఎంతగానో ఉత్సాహపడ్డాను. ఈ దివ్యగ్రహంపై అడుగిడిన మొదటి రోజు నుంచే అందరూ ఇలా ఎగరడం చూసి నేను కూడా ఎగరాలని కలలుగన్నాను. అయితే ఇంత త్వరగా ఇది సంభవమవుతుందని, నేను కూడా వారిలాగే హాయిగా ఎగరగలనని ఊహించలేదు. లటోలి, మీరందరూ గాలిలో పైకి లేచి వాయుస్తంభనం లెవిటేషన్ చేయగలరు కదా, మరి మీరు ఎందుకు ఈ తారా లిటియోలాక్లు అని అడిగాను. లెవిటేషన్ చేయడానికి ఎంతో ఏకాగ్రత అవసరం. మరి మన శక్తి అపరిమితంగా వ్యయం అవుతుంది మిషెల్. మేము కూడా గంటకు 7 కిలోమీటర్లకు మించి వేగంగా వెళ్ళడానికి అనుమతించదు. కనుక కొన్ని అతీంద్రియ అభ్యాసాల సమయంలో మాత్రమే వినియోగిస్తాము. కనుక అదొక స్వల్ప ప్రయోజనకరమైన రవాణా. ఈ ఉపకరణ కూడా లెవిటేషన్ సూత్రంపై ఆధారపడి రూపొందించబడిన ఈ గ్రహం యొక్క శీతల అయస్కాంత శక్తిని తటస్థీకరిస్తుంది. మీరు గురుత్వాకర్షణ అని పేర్కొనే శక్తే నేలపై ఉన్న పదార్థ వస్తువులు అన్నింటినీ ఆకర్షిస్తుంది. ఒక కొండరాయిలానే మనిషి కూడా పదార్థం చేత రూపొందించబడ్డాడు. అయితే శీతల అయస్కాంత శక్తిని నిర్దిష్టమైన ఉన్నత పౌనఃపుణ్య ప్రకంపనల చేత తటస్థీకరిస్తే మనం భారరహితంగా తేలికగా మారిపోతాము. ఇంకా మన కదలికలను అనుమతించి నిర్దేశించడానికి వేర్వేరు పౌనఃపుణ్య ప్రకంపనలను అనుమతించాల్సి ఉంటుంది. మీరు చూస్తున్నట్లుగానే ఈ సరళమైన ఉపకరణం పనితీరు చాలా సులభంగా ఉంటుంది. ఇదే సూత్రంపై ఆధారపడి న్యూ అట్లాంటిస్ మరి ఈజిప్ట్లోని పిరమిడ్ల నిర్మాణాన్ని ఆ రోజుల్లో చేపట్టారు. దీని గురించి తావో మీతో ఈపాటికే చర్చించి ఉంటారు. అయితే ఇంకా ఇప్పుడు మీరు ఈ వ్యతిరేక గురుత్వాకర్షణ యొక్క ప్రభావాన్ని అనుభూతి చెందబోతున్నారు. ఈ ఉపకరణలతో ఎంత వేగాన్ని సాధించగలము? ఈ ప్రత్యేకమైన పరికరంతో ఎంత ఎత్తులో అయినా మీరు దాదాపు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలరు. ఇక మనం బయలుదేరే సమయం ఆసన్నమైంది. అందరూ మన కోసమే వేచి చూస్తున్నారు. నేను దీన్ని సరిగ్గానే ఉపయోగించగలనని మీరు భావిస్తున్నారా? ఖచ్చితంగా ఎలా చేయాలో నేను నేర్పుతాను. అయితే మొదట బయలుదేరేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు నా సూచనలు సరిగా అనుసరించకపోతే తీవ్ర ప్రమాదం ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ నన్నే గమనిస్తున్నారు. లాటియోన్యూజియా అయితే నా ఆతృత చాలా రంజింపజేసినట్లు కనిపిస్తోంది. నా లిటియోలాక్ను చేతితో గట్టిగా పట్టుకున్నాను. దాని రక్షణ పట్టి నా ముంజేతికి కట్టి ఉంది. అంటే ఒకవేళ ఏ సందర్భంలోనైనా నేనే లిటియోలాక్ను కోల్పోతే నా ముంజేతికి చుట్టి ఉన్న నాతోనే ఉంటుందనిపించింది. నా గొంతు తడారిపోయింది. నాకు కొన్ని గొప్ప విశ్వాసంగా ఏమీ లేదు.
లటోలి నా దగ్గరికి వచ్చి నా నడుము చుట్టూ చేయి వేసి నేను ఈ ఉపకరణానికి చక్కగా అలవాటు పడే వరకు నన్ను వదిలి వెళ్ళనట్లుగా భరోసా ఇచ్చారు. నా నడుముకు చుట్టూ ఉన్న తారా గురించి నేను చింతించిన అవసరం లేదని, కేవలం లిటియోలాక్ను సరిగ్గా పట్టుకొని నిర్వహించగలిగితే చాలని ఆవిడ వివరించారు. కారు స్టార్ట్ చేయడానికి తాళం తిప్పినట్లుగానే దీన్ని ఉపయోగించడానికి కూడా ఉన్న ఒక పెద్ద బటన్ను గట్టిగా లాగితే అది బయలుదేరుతుంది. ఒక చిన్న కాంతి దాని సంసిద్ధతను సూచిస్తున్నట్లుగా వెలిగింది. లిటియోలాక్ అండాకారంలో ఉంది. దాని మూలం క్రింది వైపుకు, మరి దాని పైభాగం ఒక పుట్టగొడుగు ఆకారంలోనూ ఉండడంతో నిస్సందేహంగా చేయి జారిపోకుండా నివారించడానికి అన్నట్లుగా రూపొందించబడింది. ఆ పుట్టగొడుగు ఆకారంలో ఉన్న దాని పైభాగాన్ని పట్టుకున్నాను. ఈ లిటియోలాక్ను నా కోసమే ప్రత్యేకంగా రూపొందించినట్లు లటోలి వివరించారు. వారి చేతుల పరిమాణంతో పోలిస్తే సగానికి ఉన్న నా చేతులతో వారి ప్రామాణిక నమూనాను ఉపయోగించడం సాధ్యం కాదు. అందుకే ఆ పుట్టగొడుగు ఆకారం కూడా సరిగ్గా నా చేతుల్లో ఇమిడేంత పరిమాణంలో ఉంది. అది రబ్బర్తో తయారై నీటితో నింపినట్లుగా కాస్త మృదువుగా ఉంది. బయలుదేరడానికి సూచనలు అందడంతో నేను లిటియోలాక్ను జాగ్రత్తగా ఒడిసి పట్టుకున్నాను. మేము గాలిలోకి ఎగిరేలోగా లటోలి నన్ను అందుకుని పట్టుకున్నారు. మేము 3 మీటర్లకు ఎగిరాము. మిగిలిన వారంతా మా చుట్టూ గాలిలో 2 మీటర్ల ఎత్తులో స్థిరంగా ఉండి లటోలి ఆశ్చర్యాన్ని చూసి పగలబడి నవ్వసాగారు. జాగ్రత్త మిషెల్, జాగ్రత్త. మిషెల్ చేతల మనిషి. ఆ ఉపకరణాన్ని ఆయన చేతిలో పెడితే తక్షణమే ఉపయోగించగలరులే లటోలి అన్నారు తావు ఆమెతో. ఇప్పుడు మీరు లిటియోలాక్ను నొక్కినట్లుగా సాధారణమైన ఒత్తిడితో నొక్కితే మీరు పైకి ఎగురుతారు. ఒకవేళ మీ వేళ్లకు పీడనం కాస్త ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తే మీరు ఎడమవైపు వెళ్తారు. అలా కాకుండా మీ బ్రొటన వేలుకు ఎక్కువ పీడనం తెలిస్తే మీరు కుడివైపుకు వెళ్ళవచ్చు. ఇక మీరు క్రిందికి దిగాలనుకుంటే మీ నడుము చుట్టూ ఉన్న దాని మూలంలో ఎడమ చేతితో నొక్కితే సరిపోతుంది. ఆవిడ అలా చెప్తూనే సాధన చేసేలా నన్ను పురిగొల్పారు. చక్కగా చేస్తున్నారు మిషెల్. ఇంకా మీరు ఆయనను ఒంటరిగా దాన్ని నడపడానికి వదిలేయండి లటోలి. ఆయనకి ఎలా చేయాలో అవగాహన వచ్చిందిలే. తావో స్వరం వినేసరికి మేము నేల నుంచి 50 అడుగుల ఎత్తులో ఎగురుకుంటూ వెళ్తున్నాము. ఆవిడ అభిప్రాయం ఆమె మదిలోనే ఉంచుకుంటే బాగుండేది అనిపించింది. అవేమీ పట్టించుకోకుండా నేను లటోలి యొక్క రెక్కల క్రిందే ఎగరడం సురక్షితంగా భావిస్తున్నాను. అందుకే కిమ్మనకుండా ఊరుకుండిపోయాను. అయితే లటోలి నన్ను ఒంటరిగా వదిలి కాస్త దగ్గర నుంచి అదే ఎత్తులో నన్ను గమనించసాగారు. నెమ్మదిగా లిటియోలాక్పై నా పట్టును సడలించి ఎగరడాన్ని నిలిపేశాను. మరింతగా ఒత్తిడిని సడలించగానే నేను క్రిందికి దిగసాగాను. ఇక ధైర్యంగా పుట్టగొడుగు కాలర్ను పరిసమానమైన ఒత్తిడితో నొక్కగానే నేను బాణంలో పైకి వేగంగా దూసుకుపోసాగాను. దాంతో నా వేళ్ళు భయంతో బిగుసుకుపోయి పైకి ఎగురుతూ పోతున్నాను. మీ చేతి పట్టు సడలించండి మిషెల్, వదిలేయండి అరుస్తూ లటోలి ఒక్క ఉదుటున నన్ను చేరుకున్నారు. ఓహ్, నేను ఆగిపోయాను. సుమారు 200 మీటర్ల ఎత్తులో సముద్ర ఉపరితలంలో నేను అనుకోకుండా నా బ్రొటన వేలితో గట్టిగా నొక్కాను. మిగతా వారంతా కూడా మమ్మల్ని చేరుకున్నారు గాలిలోనే. నా ముఖాన ఉన్న విచిత్రమైన హావభావాలను చూసి లాటియోన్యూజీ కూడా పెద్దగా నవ్వడం మొట్టమొదటిసారిగా చూశాను. సున్నితంగా మిషెల్, ఈ ఉపకరణ చాలా సున్నితంగా వాడాల్సి ఉంటుంది. మరి ఇంకా మనం తిరిగి బయలుదేరదామా? మేము మీకు మార్గనిర్దేశం చేస్తాము. వారంతా నెమ్మదిగా తరలి వెళ్ళారు. లటోలి మాత్రం నా ప్రక్కనే ఉన్నారు. మేము అదే ఎత్తులో వెళ్ళసాగాము. నా చేతిపైన అరచేత్తో నొక్కుని సున్నితంగా సజావుగా ముందుకు సాగుతూ నా సంకల్పం చేత వేగాన్ని నియంత్రించడం వల్ల ఆ పీడనం లిటియోలాక్ను నియంత్రిస్తోందని సులువుగానే గ్రహించాను. చేతి వేళ్ళు ఒత్తిడితోనే ఎత్తు దిశ నియంత్రించబడుతోంది. మా మార్గంలో
ముగ్గురు అద్భుతమైన వ్యక్తులు ఎదురు కావడంతో వాటిపై దృష్టిని కేంద్రీకరించి అనుకోకుండా కుదుపులకు లోనయ్యాను. నన్ను దాటుకొని వెళ్తుండగా వారు నా వైపు ఓ చూపు విసిరారు. దాంతో వారు నన్ను చూసి ఎంతో ఆశ్చర్యపోతున్నారని తెలుస్తోంది. దాదాపు ఓ అరగంట గడిచిందనుకుంటా. నా యంత్రాన్ని నియంత్రించడంలో ప్రావీణ్యం సంపాదించాను. కనీసం సముద్రం పైనైనా విజయవంతంగా నడవగలుగుతున్నాను. ఏ అవరోధాలు లేకుండా హాయిగా సాగిపోతున్నప్పుడు మేము క్రమంగా శరవేగాన్ని సాధించాక తరచూ కుదుపులు లేదా దారి మళ్ళడం లాంటివి లేకుండా నా సహచరులతో పాటుగా సజావుగా పయనించగలిగాను. ఇక ఇది ఎంతో ఉత్తేజభరితంగా ఉంది. ఈ అనుభూతిని నేను ఏనాడు ఊహించనే లేదు. ఎందుకంటే ఈ పరికరం నా చుట్టూ ఓ విధమైన శక్తి క్షేత్రాన్ని సృష్టించింది. దాంతో నేను భారరహితంగా మారాను. అయితే ఈ అనుభవం ఓ బెలూన్లో కూరుకుపోయినట్లు కానీ లేదా రెక్కలపై ప్రయాణిస్తున్నట్లు కానీ లేదు. ఇంకా శక్తి క్షేత్రం చేత సంపూర్ణంగా కమ్మివేయబడడం వల్ల కనీసం గాలి తాకిడిని కూడా అనుభూతి చెందడం లేదు. నేను ఆ వాతావరణం యొక్క అంతర్భాగాన్ని అనే అభిప్రాయం కలిగింది. ఈ ఉపకరణాన్ని చక్కగా నియంత్రిస్తుంటే నాకు ఈ నూతన రవాణా పద్ధతి పట్ల ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. నేను నా నియంత్రణను పరీక్షించదలిచి మరింత పైకి వెళ్ళడానికి మొదట కాస్త క్రిందకి దిగాను. అలా ఎన్నోసార్లు చేశాక నా సహచరులతో సమానమైన ఎత్తులో ఎగరసాగాను. చివరికి తావో సమీపానికి చేరుకొని నా ఉల్లాసకరమైన మనోస్థితిని మా క్రింద కనుచూపు మేర విస్తరించి ఉన్న సముద్ర జలాలపై పరవళ్లు తొక్కాలని ఉందనే నా ఆకాంక్షను ఆమెకు టెలిపతిగ్గా వ్యక్తం చేశాను. ఆమె అంగీకరించడంతో మా బృందం అంతా సముద్ర ఉపరితల స్థాయికి నన్ను అనుసరించారు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ఉరకలేస్తున్న తరంగాల అంచులపై ఉత్సాహంగా విన్యాసాలు చేస్తుంటే ఆ ఆనంద వర్ణనాతీతం. మేమంతా గురుత్వాకర్షణను జయించిన శక్తివంతమైన దేవతలేమో అనిపించింది. ఆ నీలి జలాల్లో అప్పుడప్పుడు తళుక్కుమనే వెండి మెరుపులు మేమంతా మత్స్యగృహ ఆవరణలో ఉన్నామని సూచిస్తున్నాయి. ఆ సంతోషంలో మైమర్చిపోయి నేను సమయం సంగతే మర్చిపోయాను. అయితే ఆ సముద్రయానం 3 కార్సెస్ కొనసాగిందనిపించింది. ఏ వైపు తల తిప్పి చూసినా నాకు కేవలం దిగంతాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అప్పుడు ఉన్నట్లుండి తావో, అక్కడ చూడండి మిషెల్, టెలిపతిగ్గా అన్నారు. సుదూరాన నీటిపైన నేను గుర్తించిన ఓ చిన్న అంశం వేగంగా పెరిగిపోయి ఒక చక్కని పర్వత దీపంగా వెలువడింది. వెంటనే నీలి నలుపు రంగుల్లో ఉన్న అపరిమితమైన రాళ్ళు నీలి ఆకుపచ్చ సాగర జలాల నుంచి ఉద్భవించడం చూశాము. మరింత ఎత్తుకు ఎగరడంతో ఆ ద్వీపమంతటిని విహంగ వీక్షణం చేసే అవకాశం మాకు కలిగింది. నల్లని భారీ శిలలు సముద్రంలోకి అనుమతించకపోయేసరికి అక్కడ సముద్ర తీరం అంటూ ఏమీ లేదు. కెరటాలు ఈ శిలల క్రింద భాగం వరకు వచ్చి ఢీకొని ఒకే విధంగా విస్తరించుకున్న నలుపు రాళ్లపై సూర్యకిరణాల వెలుగుల్లో సప్తవర్ణాలను ప్రతిబింబింపజేస్తున్నాయి. ద్వీపపు పర్వత స్థానువుల్లో ఎదిగిన భారీ వృక్షాలు విచిత్రమైన ముదురు నీలం మరి బంగారు ఆకులతో వాటి బోదెలు ఎర్రని ఎరుపు రంగులో ఆశ్చర్యం గొలిపేలా ఉన్నాయి. ఈ మహావృక్షాలు ఆకుపచ్చని సరస్సు అంచు వరకు ఏటవాలుగా ఆవరించి ఉన్నాయి. అక్కడక్కడ ఆ సరస్సు నీటి మట్టం పైన బంగారు పొగమంచు పలుకులు అస్పష్టంగా పరుచుకున్నాయి. సరస్సు మధ్యలో నీటిపై తేలియాడుతోందా అన్నట్లుగా ఉన్న ఓ గొప్ప డోకోను చూసాము. దాని వ్యాసం 560 మీటర్లని తర్వాత తెలుసుకున్నాను. ఈ అసాధారణమైన పరిమాణం మాత్రమే దాని ప్రత్యేకత కాదు, కానీ దాని రంగు కూడా. నేను తయ్యబా వచ్చినప్పటి నుంచి ఇంతవరకు అన్ని తెల్లని డోకోలని చూశాను, చివరికి 9 డోకోల నగరంలో కూడా. అయితే ఇది స్వచ్ఛమైన బంగారంతో రూపొందించింది. సూర్యకాంతిలో దగదగా మెరుస్తూ అతి సాధారణమైన
అండాకృతిలో ఉన్న దాని రంగు మరి పరిమాణం దాని ఆకర్షణను ద్విగుణీకృతం చేస్తున్నాయి. ఇంకో విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అదేమిటంటే సరోవరంపై ఎక్కడా ఢోకో యొక్క ప్రతిబింబం కనిపించడం లేదు. నా సహచర బృందం బంగారు డోకో గోపురం వైపుగా దారితీశారు. మేము నెమ్మదిగా సరస్సు ఉపరితల భాగానికి చేరుకున్నాము. ఈ దృక్కోణం నుంచి అది మరింత హృద్యంగా ఉంది. మిగతా డోకోల్ల ప్రవేశ ద్వారాన్ని సూచించే సూచిక ఏదీ దీనికి లేదు. చూస్తుండగానే లోనికి అదృశ్యమై తావో లటోలీలను నేను అనుసరించాను. సుమారు 200 మంది ఏ ఉపకరణం సహాయం లేకుండా గాలిలో హాయిగా తేలుతున్నారు. వారి శరీరాలు నిద్రలోనో లేదా గాఢ ధ్యాన స్థితిలోనో ఉన్నాయి. మాకు అత్యంత సమీపంలో ఉన్న వ్యక్తి డోకోలో ఉన్న నీటిపై నుంచి 6 మీటర్ల ఎత్తులో ఉన్నారు. అక్కడ నేల లేదు. డోకో యొక్క అడుగు భాగం నీటి లోపల ఉంది. నేను ఇదివరకు చెప్పినట్లుగా డోకోలోకి ప్రవేశించాక బయట ప్రపంచానికి మనకి మధ్య ఏ అవాంతరమో లేనట్లుగా ఉంది. కనుక ఈ సందర్భంగా నాకు ఆ అద్భుత సరోవరం కొండకోణులు అటవీ నేపథ్యంలో రమణీయమైన దృశ్యంగా గోచరించాయి. మరి ఈ ప్రకృతి దృశ్యపు మధ్యలో నా దగ్గరలో దాదాపు 200 శరీరాలు తేలియాడుతున్నాయి. మీరు ఊహించడానికి కష్టసాధ్యంగానే ఉంటుంది. నా సహచరులంతా మౌనంగా నన్ను చూస్తున్నారు. ఇది వరకు ఎన్నోసార్లు నా విస్మయం వారికి నవ్వు తెప్పించినా ఈసారి మాత్రం కాస్త గంభీరంగా వేచి చూస్తున్నారు. ఆ శరీరాలను మరింత శ్రద్ధగా పరికించి చూస్తుంటే నా అతిథేయుల కన్నా వారిలో కొందరు చిన్నగా ఉంటే మరికొందరు అపరిమితమైన వికృత రూపాలుగా గుర్తించాను. వీరంతా ఏం చేస్తున్నారు? నా పక్కనే ఉన్న తావోను మెల్లగా అడిగాను. మీ లిటియోలాక్ను తీసుకోండి మిషెల్, అది మీ చేతికి వేలాడుతోంది. ఆవిడ చెప్పినట్లు చేశాక నా ప్రశ్నకు బదులు ఇచ్చారు. వీరంతా మరణించారు. అవి శవాలు. మరణించారా? ఎప్పుడు? అంతా మూకుమ్మడిగానా? ఏదైనా ప్రమాదంలోనా? కొంతమంది అయితే కొన్ని వేల సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు. ఇక ఇటీవల ఇక్కడికి వచ్చినవి 60 సంవత్సరాల క్రితం. ఇప్పుడు మీరున్న స్థితిలో మీ లిటియోలాక్ను మీరు సమర్థవంతంగా ఆపరేట్ చేయలేరు. లటోలి నేను మార్గనిర్దేశం చేస్తాము. వారిరువురు నాకు ఇరువైపులా ఉండగా ఆ శరీరాల చుట్టూ తిరగసాగాము. వారందరూ ఏ మినహాయింపు లేకుండా పూర్తి నగ్నంగా ఉన్నారు. అందరిలోనూ పద్మాసనంలో కూర్చుని ఉన్న ఒకరిని నేను గమనించాను. ఆయన వెంట్రుకలు రాగి రంగులో పొడవుగా ఉన్నాయి. నిలబడితే 2 మీటర్ల పొడవు ఉండొచ్చు. బంగారు మేని ఛాయలో ఆయన లక్షణాలన్నీ ఓ హెర్మాఫ్రోడైడ్లా కాకుండా ఉత్తమ పురుషుని పోలి ఉన్నాయి. కాస్త దూరంలో ఉన్న ఓ మహిళ చర్మం సర్పచర్మంలా ముతకగా లేదా చెట్టు బెరడులా ఉంది, గరుకుగా ఉంది. చూడడానికి యువతలా కనిపిస్తున్నప్పటికీ వింతైన లక్షణాలతో ఆమె వయస్సును నిర్ధారించడం కష్టం. ఆమె చర్మం నారింజ వర్ణంలో ఉంటే వంకీలు తిరిగిన పొట్టి జుట్టు ఆకుపచ్చ రంగులో ఉంది. అన్నింట్లోనూ ఆశ్చర్యకరమైంది ఆమె స్తనద్వయం. అవి నిజంగా చాలా పెద్దగా ఉన్న ప్రతి దానికి 10 సెంటీమీటర్ల దూరంలో చెరి 2 చనుమనలు ఉన్నాయి. ఆమె సుమారు 180 సెంటీమీటర్ల ఎత్తు ఉండవచ్చు. ఆమె తొడలు పలుచగా కండపట్టి ఉంటే పిక్కలు చాలా చిన్నగా ఉన్నాయి. ప్రతి పాదానికి 3 పెద్ద వేళ్ళు, చేతులు మాత్రం సరిగ్గా మన మాదిరిగానే ఉన్నాయి. ఒక్కొక్కరిని చూస్తూ కొన్నిసార్లు ఆగిపోయి కొన్నిసార్లు సాగుతూ ఓ మ్యూజియంలో మైనపు బొమ్మలను గమనిస్తున్నట్లుగా పరిశీలించాను. వారందరి కళ్ళు నోళ్ళు మూసి ఉన్నాయి. అందరూ పద్మాసనంలో కూర్చుని కానీ లేదా శవాసనంలో పడుకొని కానీ ఉన్నారు. వీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? నేను గొణిగాను. వివిధ గ్రహాల నుంచి. మరి కొంత సమయం మేము పరిపూర్ణంగా జీవించిన ఒక మహానుభావుడి దేహం ఎదుట నిలబడి గమనించాము. ఆయనకు ముదురు పొగాకు రంగు పొడవైన గిరజాల జుట్టు ఉంది. ఆ చర్మం రూపురేఖలు ఈ భూలోకవాసిగా ఉన్నాయి. సుమారు 180 సెంటీమీటర్ల ఎత్తులో ఉన్నారు. ఉత్తమమైన పోలికలు, సున్నితమైన చర్మం, మరి గడ్డం కింద చిన్న కంఠమునితో ఉన్న ఆయన ఎంతో ఉదాత్తంగా ఉన్నారు.
నన్నే కళ్ళార్పకుండా గమనిస్తున్న తావో వైపు చూశాను. ఈయన భూగ్రహం నుంచి వచ్చారని ఎవరైనా చెప్పగలరు అన్నాను. ఒక విధంగా అయితే అవును, మరో విధంగా ఆలోచిస్తే కాదు. ఈయన గురించి మాట్లాడుతున్నారు కనుక మీరు సులభంగా గుర్తించగలరు. ఆశ్చర్యచకితుడనై ఆయన దగ్గరగా వెళ్ళి పరిశీలిస్తుంటే టావో టెలిపతి ద్వారా ఆయన చేతులు పాదాలు మరి ఇరుపక్కల చూడండి అన్నారు. టావో లటోలి నన్ను మరింత దగ్గరగా తీసుకువచ్చారు. ఇప్పుడు నేను ఆ పాదాలు మరి ముంజేతులపైనే కాకుండా పక్కల కూడా 20 సెంటీమీటర్ల లోతైన గాయాలని మచ్చలను చూడగలిగాను. ఈయనకి ఏం జరిగింది? ఈయన సిలువ వేయబడ్డాడు. ఈ ఉదయం మనం మాట్లాడుకున్న కరుణామయుడు క్రీస్తు శరీరం ఇదే మిషెల్. అదృష్టవశాత్తు నా అతిథేయులు నా ప్రతిస్పందనను ఊహించి వారి చేతులతో నాకు మద్దతునివ్వడంతో నేను లిటియోలాకును వాడలేదని అవగాహన చేసుకున్నాను. ఇంకా నేను క్రీస్తు దేహాన్ని, భూమి మీద కోట్లాది మంది ఆరాధించే దైవాన్ని, ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువైన వ్యక్తిని, గత 2000 సంవత్సరాలుగా ఎంతో పరిశోధన చేయబడిన పురాణ పురుషుణ్ణి తదేకంగా చూస్తూనే ఉన్నాను. ఆ పవిత్రమైన దేహాన్ని తాకడానికి ఉద్యుక్తుడనైన నన్ను నా సహచరులు ఇరువురు నియంత్రించి దూరంగా నెట్టివేశారు. మీ పేరేమీ థామస్ కాదు మిషెల్. మరి మీరు ఎందుకు తాకాలని అనుకుంటున్నారు? మీ మదిలో ఏదైనా సందేహం ఉందా అన్నారు తావో. చూడండి, నేను ఉదయం చెప్పానుగా, మీ అందరికీ రుజువు కావాలి. దాన్ని మీరు ఇప్పుడు నిరూపించుకున్నారు. నాకు చచ్చేంత సిగ్గేసింది. నా చేష్టలకు, నా పశ్చాత్తాపానికి తావో అర్థం చేసుకున్నారు. అది సహజ సిద్ధమైనదని నాకు తెలుసు మిషెల్. నేను అర్థం చేసుకున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఈ దేహాన్ని స్పర్శించరాదు. ఎవ్వరు కూడా, కేవలం 7 తావోరీల్లో ఒకరు తప్ప ఇంకెవ్వరూ తాకకూడదు. నిజానికి ఆ తావోరీయే ఈ దేహాలన్నింటినీ సంరక్షణ స్థితిలో, వాయు స్తంభన స్థితిలో ఇలా పరిరక్షిస్తున్నారు. మీరు చూస్తున్న విధంగా వీటిని ఇలా కాపాడే సామర్థ్యం కలిగిన ఏకైక వ్యక్తి ఆయన. వారి జీవిత కాలంలో జీవించిన వారి యొక్క యథార్థ స్వరూపాల ఇవి? నిస్సందేహంగా. అయితే వాటిని ఎలా సంరక్షిస్తూ వస్తున్నారు? మొత్తం ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఎందుకు ఉన్నారు? మీ గ్రహం నుంచి మిమ్మల్ని తీసుకువచ్చేటప్పుడు మేము సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు మీరు అడగరాదని మిమ్మల్ని హెచ్చరించడం మీరు మర్చిపోయారా? నేను మీకు అప్పుడే చెప్పాను, తెలుసుకోవాలనుకున్నదంతా మాతో పాటు ఉండి నేర్చుకోవచ్చని. కానీ కొన్ని విషయాలు మాత్రం గుప్తంగానే ఉండిపోతాయని. ఎందుకంటే కొన్ని విషయాలను మీరు గ్రంథస్థం చేయక్కర్లేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న కూడా ఇదే కారణం చేత బదులివ్వబడదు. ఏదేమైనా డోకోలో 147 దేహాలు సంరక్షించబడుతున్నాయని చెప్పగలను. మరింత సమాచారాన్ని ఆశించడం నిరర్ధకమని భావించి మౌనం వహించినా, మిగిలిన దేహాలను పరిశీలిస్తున్నప్పుడు నన్ను వేధిస్తున్న మరో ప్రశ్నను హఠాత్తుగా వెళ్ళగక్కాను. ఇక్కడ మోజెస్ దేహం ఉందా? ఈ డోకోలో గట్టి నేల కాకుండా వీళ్ళు ఇలా లెవిటేషన్లు ఎందుకు ఉన్నారు? లేదు, సంపూర్ణంగా సంరక్షించడానికి వారిని లెవిటేషన్ స్థితిలో ఉంచాలి. ఈ సరస్సు యొక్క జలాలకున్న ప్రత్యేక లక్షణాల వల్ల దేహాలను కాపాడేందుకు సహకరిస్తున్నాయి. మిగిలిన వారంతా ఎవరు? వివిధ గ్రహాల నుంచి ప్రతి ఒక్కరూ చాలా ముఖ్యమైన భూమికను పోషించడానికి వచ్చిన వారే వారంతా. వారిలో ఒక దేహాన్ని నేను బాగా జ్ఞాపకం ఉంచుకున్నాను. అది 50 సెంటీమీటర్ల ఎత్తులో ఉంది. చూడడానికి భూమి మీద నుంచి వచ్చినట్లే ఉన్నప్పటికీ అది ముదురు పసుపు రంగులో ఉండి నేత్రరహితంగా ఉంది. దానికి బదులుగా నుదిటి మధ్యలో ఓ విధమైన కొమ్ము ఉంది. అది ఎలా చూడగలదని నేను అడిగినప్పుడు ఆ కొమ్ము లాంటి దాని చివర ఇరువైపులా 2 కళ్ళు ఓ కీటకానికి ఉన్నట్లుగా బహుముఖంగా ఉన్నాయని తెలిపారు. అనేక చీలికలుగా మూసి ఉన్న కను రెప్పలను నేను గమనించాను. ప్రకృతి ఎంత విచిత్రమైనది నేను గొణిగాను. నేను ముందే చెప్పినట్లుగా ఇక్కడ మీరు చూసే ప్రతి శరీరము వేర్వేరు గ్రహాల నుంచి వచ్చిందే. అలాగే అవన్నీ ఆ గ్రహంపై జీవించిన భౌతిక శరీరాల వివరాలను, వాటి పరిస్థితులను వివరిస్తాయి. ఆర్కిని పోలిన వారెవరు నాకు కనబడలేదే. మీలాంటి వారు కూడా లేరు కదా.
ఎందుకో తెలియదు కానీ ఈ అంశం ఇంతటితో ముగిస్తే బాగుంటుందని అనిపించింది. ఈ భయంకరమైన సందర్శనలో నార్త్ అమెరికన్ రెడ్ ఇండియన్స్ను పోలిన దేహాలను నేను చూశాను, కానీ వారు వీరు కాదుట. ఆఫ్రికన్లను పోలిన నల్ల జాతులను చూసినా వారిని కాదని తెలిపారు. మరి గాలిలో తేలియాడుతున్న ఆ జపనీయుడి శరీరం భూగ్రహం నుంచి ఇక్కడికి వచ్చిన ఏకైక దేహం క్రీస్తుదేనని తావో అది వరకే చెప్పారు. కొంత నిర్దిష్ట సమయం తర్వాత ఈ అసాధారణమైన అద్భుతమైన ప్రదేశం నుంచి నా మార్గదర్శులు నన్ను బయటకు తీసుకొచ్చారు. తేలికపాటి అడవి సుగంధాలను మోసుకు వస్తున్న పిల్లగాలి పరిమళాలు నన్నెంతో ఉత్తేజితం చేశాయి. ఈ సందర్శన నాకు ఎంతో ఆసక్తి రేకెత్తించిన నేను పూర్తిగా నిర్వీర్యుణ్ణి అయిన భావన కలిగింది. తావో నిజంగా ఇదంతా గ్రహించినట్లుగా చురుకైన స్వరంలో, మనం ఇంటికి తిరిగి వెళ్ళడానికి మీరు సిద్ధంగానే ఉన్నారా మిషెల్ అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఫ్రెంచ్ భాషలో పలికిన ఆ పదాలు పూర్తిగా ప్రత్యేకంగా భూతలానికి సంబంధించినట్లుగా ఉన్నాయి. అవి నాకు సంధ్యా సమీరాల్లో తోచి సేదదీరాను. నా లిటియోలాకును పట్టుకుని మిగిలిన వారిలా గాలిలో పైకి లేచాను. పర్వత సాణువుల్లో ఉన్న మహారణ్యంపై నుంచి ఎగురుతున్నాం. దాని చివరన మళ్ళీ కనుచూపు మేర విస్తరించిన సముద్రాన్ని చూసి సంతోషించాను. భయంకరమైన పగలు గడిచాక తద్విరుద్ధంగా ఈ గ్రహం మరింత మనోజ్ఞంగా అనిపించింది. సంభవిస్తున్నదంతా గుర్తు చేసుకున్న నాకు ఇదంతా ఓ కళ లేక భ్రమ లేక నా మనసు చిత్త చాంచల్యాన్ని పొందిందా అనిపించింది. అయితే ఎప్పటిలాగే తావో జోక్యం చేసుకుని తన చురుకైన ఆదేశాలతో టెలిపతిగ్గా నా మెదడులో కొరడా ఝుళిపించి నా పర్థం లేని సందేహాలను పారద్రోలారు. మీ లిటియోలాకును నొక్కకపోతే మీరు నీటిలో మునిగిపోవడం ఖాయం. మరి వేగంగా వెళ్ళకపోతే పొదుగుకిపోతుంది. దానివల్ల మీకు ఇబ్బంది కదా, ఆలోచించారా? నిజానికి నా ఆలోచనలో పడి క్రిందకి దిగి దాదాపు సముద్ర మట్టాన్ని తాకుతున్నట్టుగా గాలిలో ఎగురుతున్నట్టు గమనించలేదు. తక్షణమే నా లిటియోలాకును గట్టిగా నొక్కడంతో బాణంలో గాలిలో పైకెగిరి ఆకాశంలో అంతెత్తున ఎగురుతున్న తావో బృందంలో చేరాను. అప్పటికే పొద్దు బాగా వాలిపోయింది. ఆకాశం నిర్మలంగా ఉంది. వింతగొలిపేలా నీలిసాగరం అంతా నారింజ వర్ణంలోకి మారిపోయింది. నేను ఏనాడు జలాన్ని ఆ రంగులో ఊహించనే లేదు. టెలిపతిగ్గా అడిగినప్పుడు నాకు వచ్చిన సమాధానం ఏమిటంటే, కొన్నిసార్లు రోజులోని ఈ సమయంలో నీటిలో పెరిగే నారింజ రంగు నాచు మొక్కలు పైకి తేలి ఆ రంగుతో నీటిని నింపేస్తాయట. ఎంత బాగుందో తెలుసా? గగనం నీలి ఆకుపచ్చ రంగులోను, సాగరమేమో నారింజ రంగులోను. మరి చుట్టూ ఉన్న ఈ గ్రహపు పర్యావరణం ఎక్కడి నుంచో తెలియకుండా నిరంతరం బంగారు పొగమంచు కురుస్తూనే ఉంటుంది. హఠాత్తుగా సహచరులు మరింత ఎత్తును అధిరోహించడంతో నేను వారిని అనుసరించాను. సముద్ర మట్టానికి దాదాపు 1000 మీటర్ల ఎత్తులో మేము వచ్చిన ఉత్తర దిశగా గంటకు 300 కిలోమీటర్ల వేగంతో పయనిస్తున్నాము. అస్తమిస్తున్న సూర్యుడి వైపుకు చూసినప్పుడు ఒక వెడల్పాటి నల్లటి చారలను నీటి ఉపరితలంపై గమనించాం. దాని గురించి నేనేమీ అడగకుండానే సమాధానం వచ్చేసింది. అది న్యూరోకా, ఒక ఖండం, మీ ఆసియా అంత పెద్ద ఖండం. మనం దాన్ని సందర్శించబోతున్నామా అని అడిగాను. తావో నుంచి ఏ సమాధానం రాకపోవడంతో నేను ఆశ్చర్యం వేసింది. మొదటిసారి ఆమె నా ప్రశ్నను పట్టించుకోలేదు. ఒకవేళ నా టెలిపతి శక్తి తగినంతగా లేదేమోనని భావించి మళ్ళీ అదే ప్రశ్నను ఫ్రెంచిలో కాస్త బిగ్గరగా అడిగాను. అక్కడ చూడండి అన్నారు ఆవిడ. తల తిప్పి చూసిన నాకు ఇంద్రధనుసు వర్ణాల్లో పక్షుల గుంపులు మా మార్గానికి ఎదురుగా వస్తున్నాయి. వాటిని ఢీకొంటానేమోనని భయపడి కొన్ని 100 కిలోమీటర్ల కిందకి దిగాను. అవి శర వేగంతో మమ్మల్ని దాటుకుని వెళ్ళిపోయాయి. కానీ వేగంగా వెళ్ళింది ఎవరు? మేమా లేక అవ్వా? బహుశా మా అందరి మిశ్రమ వేగం వల్ల అవి అంత త్వరగా అదృశ్యమైపోయాయేమోనని భావించాను. సరిగ్గా అప్పుడే నన్ను ఓ విషయం ఆశ్చర్యపరిచింది. పైకి చూసేసరికి తావో బృందం అంతా తమ ఎత్తు నుంచి కిందకి దిగకుండా అలాగే పయనిస్తున్నారు. వీళ్ళంతా ఆ పక్షి గుంపును ఢీకొనకుండా ఎలా తప్పించుకుని ఉంటారు?
తావో కేసి చూడగానే ఆమె నా భావాలను గ్రహించినట్లు అనిపించింది. ఆ భారీ పక్షుల గుంపు సరిగ్గా నేను ఇందాక నా ప్రశ్నను సంధించిన సమయంలోనే వారికి ఎదురుపడి ఉంటుంది అని, అందుకే ఆవిడ బదులు ఇవ్వలేదని గ్రహించాను. తావోను అర్థం చేసుకున్న నేను నా ప్రశ్నను విస్మరించడానికి ఆమెకు గల కారణాన్ని తెలుసుకొని ఆ విషయాన్ని అంతటితో వదిలేశాను. దానికి బదులుగా నాకు దొరికిన ఈ భాగ్యాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలని నిశ్చయించుకున్నాను. దిగాంతాల్లోకి జారిపోతున్న సూర్యుడిని, తత్ఫలితంగా నా చుట్టూ వాతావరణంలో మారుతున్న రంగులను చూస్తూ రెక్కలు లేని విహంగంలా విహరించసాగాను. ఆకాశంపై అనంతంగా అలికిన మృదువైన ఛాయలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ గ్రహంపై ఉన్న హరివిల్లు వర్ణాల శ్రేణులన్నీ నేను దర్శించానని భావించాను. కానీ నేను పొరబడ్డానని ఇప్పుడే తెలుస్తోంది. మేమున్న ఎత్తు నుంచి చూస్తుంటే వినీలాకాశం యొక్క వర్ణాల ప్రభావం కొన్నిసార్లు సాగర జలాలతో భిన్నంగా పోటీ పడుతుంటే, మరికొన్నిసార్లు వాటితో కలగలిసిపోయి చూడడానికి అద్భుతంగా ఉంది. ప్రకృతిలోని వివిధ వర్ణాల శ్రేణులు అలా నిరంతరం మారుతూ సమన్వయపరుచుకుంటూ ఉంటే ఎంత మనోహరంగా ఉంది. సరిగ్గా అప్పుడే మళ్ళీ నాకు ఇదివరకటిలా మైకం కమ్మసాగింది. ఈలోగా సంక్షిప్తమైన స్పష్టమైన ఆదేశం అందింది. తక్షణం మీ కళ్ళు మూసుకోండి మిషెల్. నేను ఆ ఆదేశాన్ని మన్నించి కళ్ళు మూసుకోగానే మత్తు వదిలిపోయింది. అయితే కళ్ళు మూసుకొని ఓ అనుభవం లేని వ్యక్తి ఈ ప్రదేశంలో లిటియోలాక్ను ఉపయోగించడం సులభం కాదు. నేను పైకి కిందికి అటు ఇటు దారి తెన్ను లేకుండా సాగుతున్నాను. తక్షణమే మరో ఆదేశం అందింది. లాటియో న్యూజీ వైపు నుంచి చూడండి మిషెల్. ఆయన నుంచి మీ దృష్టిని మరల్చకండి. అలాగే ఆయన రెక్కలను చూడండి. నేను కళ్ళు తెరిచి నా ఎదుట ఉన్న లాటియో న్యూజీని చూడసాగాను. విచిత్రంగా ఆయన నుంచి నల్లటి రెక్కలు వెలువడడంతో నేను వాటినే చూడసాగాను. కాసేపటికి తావో నన్ను సమీపించి ఫ్రెంచ్లో, మనం దాదాపు వచ్చేసాము, మమ్మల్ని అనుసరించండి. లాటియో న్యూజీ తిరిగి రెక్కలను తనలోకి ఇమిడ్చుకోవడం అంటే సహజంగా అనిపించింది. వారితో పాటు సముద్రం మీదకు దిగుతుంటే వర్ణరంజితమైన టేబుల్ క్లాత్ మీద నా డోకో ఉన్న ద్వీపం ఆభరణంలా ఉంది. అందమైన వర్ణాల తళుకుల మధ్య సూర్యుడు తరంగాలను దాటేలోగా శరవేగంగా ప్రయాణించాము. వెంటనే నేను డోకోలోకి చేరాలి. అందమైన వర్ణాలను చూసిన మైకో నన్ను మళ్ళీ సొమ్మసిల్లేలా చేస్తోంది అని భయపడ్డాను. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. ఇప్పుడు మేము సముద్ర మట్టం దగ్గర ఎగురుతున్నాము. త్వరగా తీరాన్ని దాటి పచ్చికతో కమ్మివేయబడిన డోకోలోకి దిగాను. అయితే నేను విజయవంతంగా దిగలేకపోయాను. ఎందుకంటే డోకోలోకి దిగాను. డోకో లోపల ఓ సీటు అడ్డంగా ఉంది. వెంటనే లటోలిన్ నా చెంతకు చేరారు. ఆవిడ నా లిటియోలాక్ బటన్ నెట్టి నేను సరిగానే ఉన్నానో లేదోనని ఆదుర్దా చెందారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ రంగులు అంటూ తడబడ్డాను. నేను చేసిన చిన్న ప్రమాదాన్ని చూసి ఎవ్వరూ నవ్వకపోగా ప్రతివారు కాస్త విచారంగా కనిపించారు. ఉన్నట్టుండి నాకు మైకం కమ్మడం వారికి అసాధారణంగా అనిపిస్తోంది. మేమంతా కలిసి కూర్చుని హైడ్రోమిల్ మరి ఎరుపు ఆకుపచ్చ రంగు వంటకాల విందు ఆరగించాము. నాకు పెద్దగా ఆకలేమీ లేదు. నా మాస్క్ తొలగించాక నన్ను నేను అలా భావించాను. త్వరలో చీకటి పడిపోయింది. ఎప్పటిలాగే తయ్యూబా పైన మేము చీకటిలో కూర్చుని ఉన్నాము. నేను వారందరినీ గుర్తించగలగడం, అలాగే వారంతా నన్ను పకటి వెలుగులో లాగా చూడటంతో నేను ఉద్విగ్నతకు లోనయ్యాను. ఎవ్వరూ మాట్లాడలేదు. మేము మౌనంగా కూర్చున్నాము. పైకి చూస్తే ఆకాశంలో నక్షత్రాలు ఒక్కొక్కటిగా తారాజువ్వల్లా మిణుకు మిణుకు మనటం కనిపిస్తోంది. తయ్యూబాగా పైన ఉన్న వాతావరణంలోని వాయువులను, మన భూమి మీద ఉన్న వాయువులకు మధ్య తేడా వల్ల నక్షత్రాలు ఇక్కడ వివిధ రంగుల్లోనూ భూమి మీద నుంచి చూసినప్పటికన్నా పెద్దగానూ ఉన్నాయి. హఠాత్తుగా నిశ్శబ్దానికి భంగం కలిగిస్తూ చాలా సహజంగా, భూగ్రహం ఎక్కడ ఉంది అన్నాను. ఆ బృందం అంతా ఆ ప్రశ్న కోసం వేచి చూస్తున్నట్లుగా ఒక్కసారిగా లేచి నిలబడ్డారు. ఒక బిడ్డను ఎత్తుకున్నట్లుగా లటోలి నన్ను తన చేతుల్లో ఎత్తుకొని బయటకు నడిచారు.
మిగిలిన వారంతా మాతో పాటు బీచ్కు దారితీసే వెడల్పాటి దారిలో ఉన్నాము. అక్కడ తీరంలో తడి ఇసుకపై లటోలి నన్ను కూర్చోబెట్టారు. ఓ పెద్ద చేయి షాండిలియన్ను వెలిగిస్తున్నట్లుగా ఆకాశంలో నక్షత్రాలు క్షణక్షణానికి ప్రకాశిస్తూ పెరుగుతున్నాయి. తావో నా చెంతకు చేరి విచారమైన స్వరంతో మెల్లగా చెబుతుంటే ఆ మాటలు తనవేనని గుర్తించడం కష్టంగా ఉంది. ఆ 4 నక్షత్రాలను చూశారుగా మిషెల్, అవి ఒక చదరంలా ఉన్నాయి కదా. వాటిలో కుడివైపున ఉన్న నక్షత్రం మిగతా వాటికన్నా ప్రకాశవంతంగాను ఆకుపచ్చ రంగులోనూ ఉంది. అవునవును, అలాగే ఉంది. అదిగో ఆకుపచ్చది చూశాను. ఇంకా ఆ చదరానికి కుడి పక్కన కాస్త పైన ప్రక్కపక్కనే 2 ఎరుపు చుక్కలను చూశారా? వాటిలో కుడివైపునున్న దానిపైనే మీ దృష్టి నుంచి కాస్త పైన చూడండి. అక్కడ చిన్న తెల్లని నక్షత్రం మిణుకు మిణుకుమంటూ కనిపిస్తుంది కదా, చూశారా? కనిపిస్తున్నట్లే ఉంది. మరి దానికి ఎడమ వైపున కాస్త పైన ఒక చిన్న పసుపు రంగు తార ఉంది కదా. అవును, నిజమే. ఆ తెల్లని మిణుకు మిణుకుమనేదే మీ భూమిని వెలిగిస్తున్న సూర్యుడు. మరి భూమి ఎక్కడ? ఇక్కడ నుంచి కంటికి కనపడదు మిషెల్. మనం చాలా దూరంలో ఉన్నాం. ఎన్నో పెద్ద పెద్ద మాణిక్యాల వంటి నక్షత్రాలతో నిండి ఉన్న ఆకాశంలో చిన్నగా మిణుకు మిణుకుమంటున్న సూర్యుడిని అలాగే చూస్తుండిపోయాను. ఏదేమైనప్పటికీ ఆ చిన్న తార నా కుటుంబానికి, ఇంటికి, ప్రపంచానికి, దానిలోని సమస్త జీవరాశి మనుగడకు ఆధారభూతమైనదని తలుచుకోగానే నా హృదయం ఆర్ద్రమైంది. నా కుటుంబం, ఆ భావన వింతగా అనిపించింది. నా గ్రహం నుంచి చూస్తే అతి పెద్ద ద్వీపమైన ఆస్ట్రేలియాను ఈ దృక్కోణం నుంచి ఊహించడానికి కూడా నాకు సాధ్యపడలేదు. ఎందుకంటే సాధారణ కంటికి భూమి కూడా కనిపించదు. మరి అయితే మనమంతా ఒకే పాల పొంతకు చెందిన వారమని చెప్పగా విని ఉన్నాను. మరి విశ్వంలో వేల పాల పొంతలు ఉన్నాయట. ఇక మానవ మాత్రుల మనం ఎంత? ఒక అణువంత కూడా కాదు. ఓకే ఫ్రెండ్స్, ఎపిసోడ్ ఇక్కడ కంప్లీట్ అయింది. రేపు మనము మిషెల్ గారు భూగ్రహానికి తిరిగి వచ్చేస్తారు, అంటే స్వగ్రహం అని ఎపిసోడ్ని చెప్పుకుందాం మాస్టర్స్. శ్రద్ధగా విన్నందుకు